హస్తానికి హ్యాండ్ ఇచ్చేందుకు ఫిరాయింపుదారులు రెడీ అవుతున్నారు. మళ్లీ కారెక్కేందుకు గులాబీ లీడర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. భూమి గుండ్రంగా ఉన్నట్టుగా సాగుతోంది తెలంగాణ రాజకీయం. ఆపరేషన్ ఆకర్ష్తో రేవంత్ వలకు చిక్కిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో కష్టం అంటున్నారు. తప్పు తెలుసుకున్నాము, మేము మళ్లీ వస్తామంటూ గులాబీ అధినేతకు రిక్వెస్ట్లు పెడుతున్నారు. దీంతో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్ అవుతోందా అనే చర్చ జరుగుతోంది. గోడ కొట్టిన బంతిలా బీఆర్ఎస్ నుంచి ఎంతైతే వేగంగా కాంగ్రెస్లో చేరారో అంతే వేగంగా కారెక్కేందుకు సిద్ధమవుతున్నారు ఫిరాయింపు ఎమ్మెల్యేలు. ఆ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారింది. ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది. తదుపరి విచారణ మార్చి 25కు వాయిదా వేసింది సర్వోన్నత న్యాయస్థానం. తెలంగాణ స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అప్పట్లోగా ఘర్ వాపసీకి 10 మంది ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జంప్ అయిన ఈ 10 మంది ఎమ్మెల్యేలు తిరిగి మళ్లీ సొంత గూటికి చేరేటువంటి ప్రయత్నాల్లో భాగంగానే కేసీఆర్కు రిక్వెస్ట్లు పంపిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే విచారణ నెక్స్ట్ మార్చి 25కు వాయిదా వేసింది కోర్టు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందంటారు? మరి వీళ్ళు కనుక సొంత పార్టీలోకి వెళ్ళాలి, కారెక్కాలి అనుకుంటున్నటువంటి 10 మందికి ఆహ్వానం ఉంటుందంటారా బీఆర్ఎస్ పార్టీలో? ఎస్ రోజా, చూడాలి మరి ఇక. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు కాబట్టి అభివృద్ధి కోసమే మేము పార్టీ మారుతున్నామని ఒక స్టేట్మెంట్ ఇచ్చి కాంగ్రెస్ కండువ 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కప్పుకున్నారు కాబట్టి తిరిగి మరి సొంత గూటికి వచ్చిన తర్వాత అంటే వస్తా అని చెప్పేసి అంటున్నారు, కానీ వచ్చిన తర్వాత కాదు వస్తా అంటున్నారు. సో చేర్చుకుంటారా లేదా అనేది కూడా మనకి కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఎవరిని కూడా సొంత పార్టీలకు వస్తానని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీలో చేర్చుకోము అని చెప్పేసి కూడా ఆయన ఒక స్టేట్మెంట్ కేసీఆర్ చేశారు. కానీ 8 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం చాలా రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు పెడుతున్నట్టుగా కూడా మనకి సమాచారం. ఇప్పటికే ఒక మాజీ మంత్రితో కూడా వాళ్ళు చర్చలు జరిపారు. కేసీఆర్ తోటి మాకు ఒకసారి అపాయింట్మెంట్ ఇప్పించండి, తిరిగి మళ్ళీ మేము కారెక్కేందుకు సిద్ధమవుతున్నాం అని చెప్పేసి కూడా చెప్పినట్టుగా కూడా సమాచారం. హస్తానికి హ్యాండ్ ఇచ్చి మళ్ళీ తిరిగి ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక భయాందోళనలో, అంటే వాళ్ళు రాజకీయ భవిష్యత్తు ఒక ప్రశ్నార్థకంగా మారుతుందేమో అని ఒక టెన్షన్ మొదలైందని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టులో కూడా ఈ పార్టీ ఫిరాయింపులపైన జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ చేపట్టింది కాబట్టి సో అప్పటికే ఈ ప్రతివాదులకు నోటీసులు కూడా జారీ చేశారు కాబట్టి వారందరూ కూడా మార్చి 22కి ఖచ్చితంగా మరి ఏం సమాధానం చెప్తారో చూడాలి. ఇక మార్చి 25న మరొకసారి పార్టీ ఫిరాయింపులపైన విచారణ జరపనుంది సుప్రీంకోర్టు. కాబట్టి ఇప్పటికే ఈ అసెంబ్లీ సెక్రటరీ పార్టీ మారిన ఎమ్మెల్యేలందరూ కూడా నోటీసులు జారీ చేశారు కాబట్టి సో మరొకసారి కూడా ఇప్పుడు ఈ ప్రతివాదులుగా ఉన్నటువంటి అంటే అసెంబ్లీ సెక్రటరీ, స్పీకర్, అదేవిధంగా ఎన్నికల సంఘానికి కూడా నోటీసులు జారీ చేశారు కాబట్టి ఇక ఏం సమాధానం చెప్తారనేది కూడా మనకి తెలియాల్సి ఉంది. మార్చి 22 లోపు కూడా సుప్రీంకోర్టులో వీళ్ళందరూ కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సో ఇప్పటికే ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలందరూ కూడా తిరిగి మరి సొంత గూటికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు కాబట్టి మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు సొంత గూటికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రోజా, ముఖ్యంగా భద్రాచలం నుంచి గెలిచినటువంటి తెల్ల వెంకట్రావు ఆయన చాలా మౌనంగా ఉంటున్నారు. ఆయన తిరిగి మళ్ళా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక బాన్సువాడ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన బీఆర్ఎస్లో అనేక పదవులు అనుభవించారు. కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు, లక్ష్మీపుత్రుడు కూడా మన బాన్సువాడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డికి పేరుంది. కానీ ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. అభివృద్ధి కోసమే వెళ్తున్నాను, నేనేం చిన్నపిల్లని కాదు, నాకు తెలుసు, నేను పార్టీ ఎందుకు మారుతున్నానని కూడా ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది. ఆయన కాంగ్రెస్ గుడికి వెళ్ళిన తర్వాత ఆయన చాలా మౌనంగా ఉంటున్నారు. వచ్చి ఉపయోగం ఏం లేదు, అనవసరంగా వచ్చామని చెప్పేసి కూడా బాధపడుతున్నట్టు కూడా సమాచారం. ఇక రాజేందర్ నగర్ ఎమ్మెల్యే కూడా ఆయన ప్రకాష్ గౌడ్ అసంగా రాజేందర్ నగర్ ఎమ్మెల్యే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అభివృద్ధి కోసం వెళ్తున్నానని చెప్పేసి కూడా సేమ్ అదే స్టేట్మెంట్ ఆయన కూడా చేశారు. ఇప్పుడు ఆయన చాలా బాధపడుతున్నట్టు కూడా సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నట్టు కూడా సమాచారం. దానిలో భాగంగా తిరిగి మళ్ళీ సొంత గూటికి వస్తేనే బాగుంటుంది, ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ చాలా అభివృద్ధి చేసింది కాబట్టి ఆ అభివృద్ధి చేయవల్లే నేను మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా నన్ను ఈ ప్రాంత ప్రజలు గెలిపించారు కాబట్టి మరి నేను పార్టీ ఫిరాయించి అధికార కాంగ్రెస్ కోటికి వెళితే తిరిగి మళ్ళీ నా యొక్క రాజకీయ భవిష్యత్తు ఏంటో ప్రశాంతంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ కారెక్కేందుకు ఆయన కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇక చేవెళ్ళ ఎమ్మెల్యే కాళ యాదయ్య కూడా ఆయన ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీలో అక్కడ ఉన్నటువంటి ప్రియాంక గాంధీ సమక్షంలో కండువ కప్పుకున్నారు. సో ఆయన కూడా కొంత పార్టీ పైన, కొంత కాంగ్రెస్ పార్టీ పైన అక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతలు ఎవరైతే ఉంటారో
వారి మధ్య కొంత సఖ్యత లేకపోవడం వల్ల ఆయన కూడా తిరిగి సొంత గూటికి వచ్చేందుకు కూడా ఆసక్తి కనిపిస్తున్నారు. ఇక జగిత్యాల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సంజయ్ కూడా ఇటు కేసీఆర్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. ఆయన వాస్తవంగా ఇటు కవితకు కూడా చాలా సన్నిహితుడు. కానీ ఆయన ఎవరు కూడా ఊహించలేదు ఆయన పార్టీ మారతారని చెప్పేసి. సో ఆయన కూడా పార్టీ మారిన తర్వాత ఇప్పుడు బాధపడుతున్నట్టు కూడా సన్నిహితుల దగ్గర చెప్పుకుంటుంటే కూడా సమాచారం. తిరిగి మళ్ళీ సొంత గూటికి వస్తేనే బాగుంటుంది, ఎందుకంటే ఒకవేళ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి ఒకవేళ వేటు పడితే భవిష్యత్తే రాజకీయంగా ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆయన తిరిగి మళ్ళీ సొంత గూటికి వచ్చేందుకు కూడా కొంత ఇంట్రెస్ట్ చూపుతున్నారు సమాచారం. ఇక దశేర్లింగంపల్లి అరకపూడి గాంధీ కూడా ఆయన వాస్తవంగా అప్పుడు టీడీపీ నుంచి గెలిచిన తర్వాత ఆయన 2014లో టీడీపీ నుంచి గెలిచిన తర్వాత ఆయన ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన తర్వాత ఆయన 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ ఆయనకు అవకాశం ఇచ్చింది అరకపూడి గాంధీకి. అరకపూడి గాంధీ కూడా ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే బీఆర్ఎస్ పార్టీ వల్లనే అని చెప్పేసి కూడా అనేక సార్లు ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ పరంగా షేర్లింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి కోసం నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నానని చెప్పేసి కూడా చెప్పారు. ఆయన కూడా ఇప్పుడు కొంత సన్నిహితుల దగ్గర బాధపడుతున్నట్టుగా కూడా సమాచారం. దానిలో భాగంగా ఒక నేతతోటి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతతోటి ఆయన ఎప్పటికప్పుడు కేసీఆర్ తోటి ఒక అపాయింట్మెంట్ ఇప్పిస్తే తిరిగి మళ్ళీ నేను సొంత పార్టీలోకి వస్తానని చెప్తున్నట్టు సమాచారం. ఇక గూడెం మైపాల్ రెడ్డి అయితే ఆయన స్వయంగా చెప్పారు ఆయన, ఎందుకంటే కేసీఆర్ ఫోటో నా ఇంట్లో ఉంటే తప్పేంటి, కేసీఆర్ ఫోటో నా ఇంట్లో ఉంటే తప్పేంటి, అది ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి కూడా ఆయన స్టేట్మెంట్ చేశారు. కాబట్టి గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పైన ఎప్పటి నుంచో ఆయన అధికారికంగా అంటే కాంగ్రెస్ గూటికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ కొంత రాజకీయ నేతలు అంటే సీనియర్ నేతల మధ్య ఆయన పార్టీ ఇప్పుడు మారి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు కాబట్టి అక్కడ నేతల మధ్య సఖ్యత లేకపోవడము, కొంత ఆయన మీద అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కొంత గుర్రుగా ఉండడము, సో పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేకపోవడము, సో ఇదంతా కూడా అక్కడ పార్టీకి కూడా తలనొప్పిగా మారింది. కొద్దిసేపటి క్రితమే చూసాం మనము కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఈ యొక్క పటాన్చెరువుకు సంబంధించినటువంటి నియోజకవర్గ సమావేశం జరిగింది. సో ఈ కాటసాని వర్గం కూడా మరొకసారి అసంతృప్తి వ్యక్తపరిచినట్టు కూడా మనకైతే కొద్దిసేపటి క్రితమే మనకు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ సో ఆయన కూడా గూడెం మైపాల్ రెడ్డి కూడా పార్టీ మారేందుకు కూడా ఆయనకు అంటే పార్టీ మారి తప్పు చేశారని మళ్ళీ సొంత గూటికి పోతే బాగుంటుందని చెప్పేసి కూడా చెప్పినట్టు కూడా సమాచారం. ఇక దాంతోపాటుగా ఇక గద్వాల ఎమ్మెల్యే బల్లా కృష్ణమోహన్ రెడ్డి అయితే ఆయన అధికార కాంగ్రెస్ కండువ కప్పుకున్నప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో చూసాం మనము గద్వాల్లో ఆయన ఒక ఫోటోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీ ఏర్పాటు చేసినందుకు నా ఫ్లెక్సీ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలో ఎందుకు ఏర్పాటు చేస్తారని ఆయన కూడా ఒక స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది అంటే ఎందుకు పార్టీ మారాము, పార్టీ మారి తప్పు చేశామని చెప్పేసి అందుకు మళ్ళా కార్యక్రమం కూడా వీళ్ళంతా సిద్ధమవుతున్నారు. సో దానిలో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వేటు పడితే మాత్రం మొదటగా ఈయనపైన పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు, అధికార కాంగ్రెస్ గుడికి వెళ్ళిన తర్వాత ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఆయన సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేసిన తర్వాత ఆ యొక్క ఆధారాలన్నీ కూడా సుప్రీంకోర్టులో పెట్టడం జరిగింది. సో ఈ విధంగా చూస్తే మాత్రం ఒక 8 మంది ఎమ్మెల్యేలు అంటే శేషన్ గన్పూర్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే కడెం శ్రీహరి అయితే కొంత ఆయన ఇప్పుడు ఉన్నటువంటి వయసు రీత్యా కానీ ఆయన చూసుకుంటే ఆయన అనేక పదవులు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఇచ్చిన తర్వాత ఆయన పార్టీ మారారు. పార్టీ చివరి నిమిషంలో అంతే వాస్తవంగా వాళ్ళ కూతురు కావ్యకి కూడా ఆయన ఎంపీ టికెట్ ఆశించారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, ప్రకటన కూడా చేశారు. కానీ అనూహ్యంగా ఆమె ఇంటనే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అక్కడ నుంచి టికెట్ తీసుకుంది, గెలిచింది. అది ఓకే. కానీ కాకపోతే మాత్రం ఆయన కూడా ఇప్పుడు ఈ టైంలో నేను ఇక రాజకీయ భవిష్యత్తు మొత్తం నా బిడ్డ మీదనే ఉంది కాబట్టి సో ఇక ఆయన ఈ పార్టీ తిరిగి మళ్ళీ సొంత గూటి కంటే బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి కనపడలేదు. ఎమ్మెల్యే కాలయాదవ్ కూడా వయసు రీత్యా ఆయన సొంత గూటికి వచ్చేందుకు ఆశపడదు. ఇప్పుడు ఎంత జోరుగా చర్చ సాగుతున్నప్పటికీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో ఇమడలేక అక్కడ పొసక్క మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నారు అని ఎంత చర్చ జరుగుతున్నప్పటికీ కూడాను మనం కనుక క్లియర్ గా ఒకటి గమనిస్తే కొంతకాలంగా కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ అందరూ కూడా 10 స్థానాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు రావడం తథ్యం అని చెప్తున్నారు. అంటే ఉప ఎన్నికలు వస్తాయి అని అనడం వెనక అర్థం ఏంటి? వీళ్ళని మేము తీసుకోవడానికి రెడీగా లేము, ఖచ్చితంగా ఉప ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పినట్టే కదా. ఎస్ రోజా, ఖచ్చితంగా అదే. ఎందుకంటే కేసు అంటే వీళ్ళందరూ మళ్ళీ తిరిగి సొంత గూటికి అంటే బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే ఉప ఎన్నికలు రావు కాబట్టి సో ఖచ్చితంగా వీళ్ళని చేర్చుకునే ప్రసక్తి లేదని చెప్పేసి కేసీఆర్ అనేక సార్లు చెప్పారు. మొన్న పార్టీ కార్యవర్గ సమావేశంలో కూడా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని శ్రేణులు ఉద్దేశించి కేసీఆర్ అదే చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఉప ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో తథ్యం అని చెప్పేసి కూడా బల్లగుద్ది మరి చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ. రానున్న రోజుల్లో 10 నియోజకవర్గాలు ఉప ఎన్నికలు రాబోతున్నాయి.
ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు సొంత గూటికి వస్తా అని చెప్పేసి మాకు కబుర్లు పంపుతున్నారు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీలో చేర్చుకోబోము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ 8 మంది మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి, అంటే మొత్తం 10 మంది గెలిచి కాంగ్రెస్ గూటికి వెళ్ళారు, కానీ 8 మంది మాత్రం చాలా ఆసక్తి చూపుతున్నారు. మళ్ళీ కారెక్కి అస్తానికి హ్యాండ్ ఇచ్చి మళ్ళీ కారెక్కేందుకు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. చాలా సీనియర్ నేతలతోటి వాళ్ళు సంప్రదింపులు జరుపుతున్నారు. కేసీఆర్ అపాయింట్మెంట్ అయితే కోరుతున్నారు. ఖచ్చితంగా అయితే మాత్రం ఇప్పుడు మనం చూసాము, కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టులో ఈ పార్టీ ఫిరాయింపుల కేసుకు సంబంధించి విచారణ కూడా జరిగింది. కాబట్టి జస్టిస్ బిఆర్ గవాయ్ చాలా ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అంటే ఎన్ని రోజులు సమయం, అంటే ఇలాంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఎంతసేపు ఎంత పదవి కాలం ముగిసేంత వరకు కూడా వీరిపైన చర్యలు తీసుకోరా, పదవి కాలం ముగిసిన తర్వాత చర్యలు తీసుకుంటారా అని చెప్పేసి కూడా ఆయన ఘాటుగా స్పందించారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతివాదులందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. కాబట్టి ఖచ్చితంగా మరి చూడాలి, మార్చి 25న విచారణ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇస్తుందనేది కూడా కొంత ఆసక్తి అయితే కనపరుస్తుంది. దీన్ని బట్టి చూస్తే, అంటే ఈరోజు జస్టిస్ గవాయ్ వ్యాఖ్యలు చూస్తే మాత్రం ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలో కొంత టెన్షన్ అయితే మొదలైంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ పోయిన ఎమ్మెల్యేలు టెన్షన్ మొదలైంది. ఎందుకంటే వేటు ఖచ్చితంగా పడే అవకాశం ఉన్నదని చెప్పేసి కూడా వారు మొదటి నుంచి కూడా భావిస్తున్నారు. కాబట్టి సో వారి భవిష్యత్తు ఏంటనేది ప్రశాంతకంగా మారుతుందని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. రోజా రైట్ సైదులు, అయితే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూస్తే నిజంగానే ఇన్ కేసు వాళ్ళు ఫీల్ పంపుతున్నారు, మేము ఘర్ వాపసి మా పార్టీకి, సొంత పార్టీలోకి మేము వస్తాము, మేము తప్పు చేశాము, మా తప్పు మేము తెలుసుకున్నాము, రావడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్తున్నవి నిజమే. అయితే ఇన్ కేసు బీఆర్ఎస్ కూడా వాళ్ళని ఆహ్వానించడానికి రెడీగా ఉందనే అనుకుందాం అనుకోండి, అప్పుడు జనాల్లో, ప్రజల్లో ఎటువంటి సంకేతాలు వెళ్తాయంటారు? ఏ రకంగా వాళ్ళు రిసీవ్ చేసుకునే అవకాశం ఉందంటారు? ఎస్ రోజా, వాస్తవంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రజల్లో ఒక నెగిటివ్ సంకేతాలు ఖచ్చితంగా వెళ్తాయి. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి, అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేణులందరూ కూడా వాళ్ళందరినీ గెలిపించిన తర్వాత అధికారం కోల్పోగానే ఎటు అధికారం ఉంటే అటు అన్నట్టుగా వాళ్ళు అధికారం కోల్పోయిన ఒక 2 నెలల వ్యవధిలోనే అధికార కాంగ్రెస్ గూటికి వెళ్ళి అభివృద్ధి కోసం వెళ్తున్నామని స్టేట్మెంట్ చేసి అందరూ 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మళ్ళీ తిరిగి సొంత గూటికి రావడం వల్ల సో ఖచ్చితంగా ఇటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల్లో ఒక బీఆర్ఎస్ పార్టీ పైన ఒక నెగిటివ్, అంటే నెగిటివ్గా మొత్తం కూడా ట్రోల్స్ జరుగుతాయని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలను మళ్ళీ సొంత గూటికి ఎలా చేర్చుకుంటారు, దీనివల్ల ఫ్యూచర్లో కూడా పార్టీకి నష్టం అని చెప్పేసి కూడా ఇప్పటికే సీనియర్ నేతలందరూ కూడా, రాజకీయ విశ్లేషకులందరూ కూడా అదే అభిప్రాయపడుతున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఎందుకంటే కేసీఆర్ కూడా పదే ఇదే చెప్పారు, ఎవరైనా పార్టీ మారినప్పటికీ కూడా కొత్త నాయకులను తయారు చేసుకోవాలే తప్ప పార్టీ మారిన వారిని బతిమలాడాల్సిన అవసరం లేదు, పోయిన వారిని పోయినట్టే వదిలేసుకోవాలి తప్ప తిరిగి మళ్ళీ వస్తా అని చెప్పేసినా కూడా వారికి వాళ్ళ వల్ల ఇటు కింది స్థాయి నాయకులు ఎవరైతే ఉంటారో బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళకి ఇబ్బందులు తలెత్తుతాయి. వారు కూడా పార్టీ మారే అవకాశం ఉంటుంది. అంటే నాయకులే పార్టీ మారారు తప్ప ఎక్కడ కూడా కార్యకర్తలు పార్టీ మారలేదు. కార్యకర్తల బలం బీఆర్ఎస్ పార్టీకి ఉంది. దాదాపుగా రాష్ట్రంలో 60 లక్షలకు పైగా కూడా సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి సో నాయకులు మాత్రమే తమ స్వార్థ ప్రయోజనాల కోసము అధికార కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారే తప్ప 10 మంది ఎమ్మెల్యేలు సో కార్యకర్తలు కాదు అనేది కూడా కేసీఆర్ పదే చెప్తున్నారు. కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు వస్తా అని చెప్పేసి ఎన్ని సందేహాలు పంపినా, ఎన్ని కబుర్లు పంపినా కూడా చేర్చుకునే ప్రసక్తి లేదని చెప్పి అనేకసార్లు కేసీఆర్ కూడా చెప్పారు. కాబట్టి ప్రజల్లో కూడా ఒకళ్ళు చేర్చుకునే అవకాశం ఉన్నా కూడా ఇది కొంత ప్రజల్లో జోరుగా చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ పైన కూడా నెగిటివ్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 14 నెలల కాంగ్రెస్ పార్టీ పాలన పైన తీవ్ర వ్యతిరేకత ఉన్నదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సో రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తుంది. అంటే వీళ్ళ వల్ల పెద్ద ఉపయోగం ఏమి లేదు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల ఉపయోగం లేపినప్పుడు కూడా ఇంకొక సెకండ్ క్యాడర్ని తయారు చేసుకోవాలి. ఎవరైతే ప్రజల్లో ఉంటారో, ప్రజా సమస్యలపైన పోరాటాలు నిర్వహిస్తారో వారికి అవకాశం ఇస్తామని చెప్పేసి కేసీఆర్ అనేక సార్లు చెప్పారు. మొన్న కూడా పార్టీ కార్యవర్గ సమావేశంలో ఇదే అంశాన్ని చెప్పారు. ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలపైన పోరాటం చేస్తున్న వారికి ఖచ్చితంగా వారికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి అన్నారు. భవిష్యత్తు మీదే డిలిమిటేషన్ జరగబోయే అవకాశం ఉంది. సో అందుకు అసెంబ్లీ స్థానాలు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అందువల్ల ఎవరైతే యంగుగా ఉన్నారో, ఎవరైతే యువత ఉన్నదో యువతకి ఖచ్చితంగా అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి సో ఇక ఈ పార్టీ మారిన ఎమ్మెల్యే 90% కూడా చేర్చుకుంటే ఇది ప్రజల్లో నెగిటివ్గా చర్చ జరిగే అవకాశం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా అలాంటి నిర్ణయం తీసుకోదని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల్లో టాక్. రోజా రైట్, థ్యాంక్ యూ సైదులు.